శాలరీ ఇంకా పర్లేదే. 20,000 అడిగితే కొని పెట్టేవాడిని దాన్ని. 2020 అడిగితే కొని పెట్టేవాడిని దాన్ని. మిడిల్ క్లాస్ జీవితం. అర్థమైందా? మళ్ళీ పాల ప్యాకెట్ తెచ్చారా? ఏంటండి పాల ప్యాకెట్ తెమ్మని చెప్తే ఇంకా అంతే కూర్చొని ఉన్నారు. శాలరీ ఇంకా పర్లేదే, నన్నేం చేయమంటావు? శాలరీ పడిపోతే టీ పడదా ఏంటి? ఈఎంఐలు, కరెంటు బిల్లు, స్కూల్ ఫీజు, రూమ్ రెంటు, కరెక్ట్ టైంకి శాలరీ ఏం చేయాలి? రాఘవ, ఈ గోల్ సెట్ చాలా బాగుంది, నాకు ఒకటి పంపించవా? 2020 అడిగితే కొని పెట్టేవాడిని దాన్ని. 2020 అడిగితే కొని పెట్టేవాడిని దాన్ని. అప్పుడు కొనిపిస్తాను తెలియక అడగలేదు లేబ్బా, ఇప్పుడు కొనిపించరా, అది అడుగుతున్నాను కదా. ఉన్న బిల్లులే కట్టలేక మేలకుండా కూర్చున్నా నేను. ఇప్పుడు వచ్చి గోల్డ్ అడుగుతుంది ఏమో, నా వల్ల కాదమ్మా. చెప్పు రాఘవ, ఎప్పుడు ఏది అడిగినా అదే ఆన్సర్ చెప్తావు నువ్వు. ఒక్కసారి కూడా కొనిపించింది లేదు. ఒకటి చెబుతాను, మంత్లీ ఈఎంఐలు, రూమ్ రెంటు, పిల్లల ఫీజులు, మరి వగేరా వగేరా అన్నీ కట్టాలంటే మనది మిడిల్ క్లాస్ జీవితం. అర్థమైందా? అర్థం చేసుకో. ఏం లేదు, ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి ఉండమంటున్నావు అంతే కదా. అంతే, సర్లే ఇంకా టేక్ ఇట్ ఈజీ.